హాయ్ ఆల్, అందరికీ నమస్కారాలు. మై సెల్ఫ్ డాక్టర్ బివి నారాయణ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, శ్రీ హాస్పిటల్, గుంటూరు. మన వ్యూవర్స్లో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగటం జరిగింది. ఇప్పుడు వాటి గురించి డిస్కషన్ చేద్దాము. బీపీ కంట్రోల్లో లేకపోతే ఎటువంటి ఎఫెక్ట్స్ చూడటానికి ఆస్కారం ఉంటుంది. సాధారణంగా మనం చూసేటటువంటి బీపీలో అంటే హైపర్టెన్సివ్ ఇండివిజువల్స్లో చాలా వరకు 90 నుంచి 95% వరకు ఎటువంటి సిమ్టమ్స్ ఉండటానికి ఆస్కారం లేదు. కాకపోతే ఒక 5% ఇండివిజువల్స్లో హైపర్టెన్షన్ రిలేటెడ్ సిమ్టమ్స్, అంటే దాని అర్థం ఏమిటి అంటే మాడు నొప్పి రావటం కానీ లేదా లైట్గా కళ్ళు తిరగటం కానీ, ఈ రెండు మాత్రమే బీపీకి సంబంధించినటువంటి స్పెసిఫిక్ సిమ్టమ్స్. ఈ రెండు కూడా సాధారణంగా ఒక 5 to 10% పాపులేషన్లోనే ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బీపీ అనేది ఒక సిమ్టమ్ లెస్, అంటే ఎటువంటి లక్షణాలు లేనటువంటి జబ్బు. కాబట్టి దీన్ని మనము ఐడెంటిఫై చేయాలి అంటే మనము డాక్టర్ గారి దగ్గరికి ఏదైనా ప్రాబ్లం, అంటే జ్వరం వచ్చినప్పుడు కానీ, లేదా చాలా మంది కూడా ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల్లో మనకి సమాజంలో, మన సొసైటీలో వచ్చినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వలన చాలా మంది కూడా 30 years దాటినప్పుడు దాటిన తర్వాత కానీ, లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఎటువంటి హిస్టరీ అయినా, అంటే ఫాదర్కి కానీ మదర్కి కానీ లేదా బ్రదర్స్కి కానీ సిస్టర్స్కి కానీ బ్లడ్ ప్రెషరు, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లేదా ఫ్యామిలీలో జెనెటిక్ డిసీజెస్ ఉన్నప్పుడు, లేదా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు సాధారణంగా మనము బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం డాక్టర్ గారు పరీక్ష చేసి ఆ బ్లడ్ ప్రెషర్ని మెజర్ చేసి అప్పుడు మాత్రమే మనకు బ్లడ్ ప్రెషర్ అనేది బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే బ్లడ్ ప్రెషర్ని అప్రాపరియేట్గా కంట్రోల్లో పెట్టుకోరో అటువంటి వారికి వెంటనే ఎటువంటి ఎఫెక్ట్స్ కనిపించకపోయినప్పటికీ, బట్ మనం ఇటు బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ పెట్టుకోకున్నట్టయితే ఫ్యూచర్లో లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ అనేది ప్రతి అవయవం మీద ఎఫెక్ట్ చూపించడానికి ఆస్కారం ఉంటుంది. సపోజ్ గుండె మీద ప్రెషర్ పడ్డట్టయితే హార్ట్ ఫెయిల్యూర్ అనేటటువంటి కండిషన్ రావడానికి కానీ, అంటే హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె కండరాలు వీక్ కావటం కానీ, లేదా హార్ట్ అటాక్ రావడానికి ఆస్కారం, అంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్, హార్ట్ అటాక్ రావడానికి కానీ, లేదా అయోటిక్ డైసెక్షన్స్, అంటే రక్తనాళాలు సడన్గా చిట్లినప్పుడు ప్రాణానికి ప్రమాదం జరగటం కానీ, లేదా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు ఆటోమేటిక్గా కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి, అంటే ఒక కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ తన పని తను చేయకుండా ఉండే కండిషన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. అటువంటి సిచ్యువేషన్స్లో డయాలసిస్ కానీ లేదా కిడ్నీ మార్పిడి కానీ అవసరం అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మెదడు మీద ఎఫెక్ట్ పడ్డట్టయితే హైపర్టెన్సివ్ ఎన్కెఫలోపతి అనేటటువంటి సీరియస్ కండిషన్ రావటం వల్ల పేషెంట్కి స్పృహ లేకుండా ఉండటం కానీ, లేదా ఇరిటేషన్గా ఉండటం కానీ, లేదా హెడేక్గా రావటం కానీ జరుగుతూ ఉంటుంది. మెదడుకి వెళ్ళేటటువంటి రక్తనాళాలను ఎఫెక్ట్ చేసినట్లయితే పక్షవాతం రావటం కానీ, అంటే ఈ పక్షవాతంలో కూడా థ్రాంబోటిక్ స్ట్రోక్, అంటే రక్తం గడ్డగట్టినప్పుడు వచ్చేటటువంటి ప్రాబ్లమ్ని థ్రాంబోటిక్ స్ట్రోక్ కానీ, లేదా హెమరేజిక్ స్ట్రోక్, బ్లడ్ ప్రెషర్ సడన్గా పెరిగినప్పుడు మెదడులో ఉన్నటువంటి రక్తనాళాలు చిట్లటం వలన జరిగేటటువంటి ప్రాబ్లమ్ని మనము హెమరేజిక్ స్ట్రోక్ అనటం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా కంటికి వెళ్ళేటటువంటి రక్తనాళాలని ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు హైపర్టెన్సివ్ రెటినోపతి, దానివలన ఒక్కొక్కసారి చూపు పోయేటటువంటి లక్షణం కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు కంటిలో ఉన్నటువంటి రక్తనాళాలు చిట్లి విట్రియల్ హెమరేజెస్ కానీ, లేదా రెటైనల్ డిటాచ్మెంట్లు కానీ జరగటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మన కాళ్ళకి వెళ్ళేటటువంటి రక్తనాళాలు బోడకపోయినప్పుడు పెరిఫెరల్ ఆర్టెరియల్ డిసీజ్ అనేటటువంటి ప్రాబ్లం, అంటే కాళ్ళకి వెళ్ళేటటువంటి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పట్టి బ్లాక్స్ ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి కండిషన్ మనము పెరిఫెరల్ ఆర్టెరియల్ డిసీజ్ అంటుంటారు. అంతేకాకుండా ఇది ప్రతి ఒక్క అవయవాన్ని ఎఫెక్ట్ చేయటం వలన కడుపుకి వెళ్ళేటటువంటి రక్తనాళాలు ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల, అంటే మెసెంట్రిక్ ఇస్కీమియా రిలేటెడ్ వలన ఒక్కొక్కసారి గ్యాంగ్రీన్ బౌల్ గ్యాంగ్రీన్, అంటే స్మాల్ ఇంటెస్టైన్స్ కానీ లేదా లార్జ్ ఇంటెస్టైన్స్ గ్యాంగ్రీన్గా ఫామ్ కావడం, దీనివలన ఒక్కొక్కసారి ప్రాణానికి ప్రమాదం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి
ఇవన్నిటికి సంబంధించినటువంటి లక్షణాలు అంటే ఇప్పుడు నేను పైన చెప్పినటువంటి ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా 1 సంవత్సరంలోనూ 2 సంవత్సరంలోనూ 3 సంవత్సరంలోనూ వచ్చేటటువంటి కాదు. సాధారణంగా బ్లడ్ ప్రెషర్ని మనము ఎవరైతే కంట్రోల్లో చేసుకోకుండా ఉంటారో, అంటే మోర్ దెన్ 5 years కన్నా ఎక్కువగా కంట్రోల్లో లేకుండా ఉంటుందో, అటువంటి వాళ్ళకి పైన చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒకసారి బ్లడ్ ప్రెషర్ అనేటటువంటి ప్రాబ్లంను మనం ఐడెంటిఫై చేస్తే దాన్ని మనము అప్రాప్రియేట్గా ట్రీట్ చేసుకున్నట్లయితే మనకి పైన చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ని దాదాపు రాకుండా మనము ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. మీ డాక్టర్ బివి నారాయణ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, శ్రీ హాస్పిటల్.